మనం గెలిచాం. యాహూ! ఎనిమిది వచ్చేసారు, మనం దొరికిపోతాం. కంగారు పడకు. కంగారు పడకంటే ఏంటి అర్థం? అది రండి. వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఓవర్గా వాగుతున్నావు, కాసేపు ఊరుకా. నువ్వెవరు? నా పేరు నింజా, నింజా హటోరీ. అలాగా, నా పేరు కెనిచి. సరే చెప్పు, నువ్వెక్కడి నుంచి వచ్చావు? నేను ఇక్కడి నుంచి వచ్చాను. నువ్వు ఏలియన్ వా? నువ్వు కిటికీ నుంచి వచ్చావా? కంగారు పడకు మై డియర్ కెనిచి, నేను ఒక నింజాని. నింజాను టీవీలో వస్తుంటారు వాళ్ళేనా? కెనిచి, ఎవరితో మాట్లాడుతున్నావు? మమ్మీ వచ్చేసింది. మమ్మీ వచ్చి హటోరీని కలవండి. ఏంటి కెనిచి, ఇక్కడ మనం ఇద్దరం తప్పించి ఎవరూ లేవు కదా? ఎవరు లేరా? తను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడే ఆ స్టోరీలన్నీ చెప్పకు, ఇక వెళ్ళి పడుకో. ఏంటి నిజంగానా మమ్మీ? టీవీలో ఏదో క్యారెక్టర్ అయి ఉంటుంది. వెళ్ళి నిద్రపో. గుడ్ నైట్. ఈ మధ్య బాగా టీవీ చూస్తున్నట్టున్నాను. తను ఇక్కడే ఉన్నాడు మమ్మీ. మమ్మీ, ఏమైంది కెనిచి, ఎందుకు అరుస్తున్నావు? తను ఇక్కడే ఉన్నాడు, చూడండి మమ్మీ. మమ్మీ చూడండి, అదిగో చూడండి. ఏంటి, రూఫ్ కంటుకుని ఉన్నాడేంటి? నాకే తెలియదు. ఎవరి పిల్లాడు? తొందరగా ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళు కంగారు పడతారు కదా. మా ఇల్లు ఈగాలో ఉందని చెప్పు. ఓలాగా మమ్మీ, తన ఇల్లు ఈగాలో ఉందట. ఈగాలోనా? అవును. నింజాస్ ఈగాలో ఉంటారు. హటోరీ ఒక నింజా. రూఫ్ మీద కాక్రోచ్ లా అతుక్కున్న ఆ పిల్లాడు ఒక నింజానా? అవును ఆంటీ. ఈ రోజు తను ఇక్కడే ఉంటాడు. నువ్వు ఇక్కడికి వచ్చి కింద పడుకోవచ్చుగా. వద్దు, నాకు ఇక్కడే నిద్ర పడుతుంది. నీ ఇష్టం. హటోరీ నింజా హటోరీ. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇదిగా ఇక్కడున్నాడు. ఓకే, నువ్వు హాయిగా నిద్రపో, నేను వెళ్ళి వస్తాను. హిహి. 1 2 3 4 నేను ఈరోజు స్కూల్కి వెళ్తాను. సూపర్, నేను కరెక్ట్ టైంకి వెళ్ళిపోతా. నీకే కాలేదుగా? చూడు, నువ్వు ఈ నేలకి ఎందుకు ఇంత పాలిష్ చేసావు? నేను అలా ఏం చేయలేదే. నువ్వు కదా, అయితే ఎవరు చేశారు? వింతగా ఉంది. నేను పొద్దున్నే లేవగానే ఇల్లంతా బాగా మెరిసిపోతూ ఉంది. రైస్ సూపు కూడా చేసేసుంది. బట్టలన్నీ కూడా ఉతికేసున్నాయి. అయితే ఈ పనులు ఎవరు చేసుంటారు? నేను కనుక్కుంటాను. కెనిచి, ఇక్కడ లేడేంటి? మమ్మీ, ఇదంతా చేసింది హటోరీయే. ఏంటి హటోరీనా? ఈ హటోరీ ఎవరు? తన పేరు నింజా హటోరీ. తను ఈగాలో ఉంటాడు. కానీ ఆ పిల్లాడు ఎక్కడున్నాడు? ఓ, హటోరీ ఎక్కడున్నావు? హటోరీ. ఆ పిల్లవాడు హటోరీ అవని ఇంకెవరైనా అవని నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నన్ను అడగకుండా రాత్రంతా వాడిని ఎందుకు ఇక్కడ ఉండనిచ్చావు? మీరు నాతో మాట్లాడే తీరిక కూడా లేకుండా కార్డ్స్ ఆటంలో మునిగిపోయి ఉన్నారు. అది నిజమే, అది నిజమే. నేను కొంచెం ఆ ఆటలో మునిగిపోయాను. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నాయి? ఈ నీళ్ళు ఎక్కడి నుంచి? ఏంటిది? ఏం జరుగుతోంది? హటోరీ, ఏం చేస్తున్నావు? ఎవరక్కడ? ఓ, నాకు విషయం చెప్పండి. ఈ పిల్లడనే నింజా హటోరీ? జాగ్రత్త హటోరీ. నువ్వు అక్కడే ఉండు, కదలకు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు. నేను పైకి వచ్చేస్తున్నాను. వచ్చి నిన్ను దింపుతాను. ఉండు. థ్యాంక్ యూ హటోరీ. ఈ పిల్లవాడు ఎక్కడికలా వచ్చాడు? మనం ఎవరైనా వెళ్ళి తొందరగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వద్దాం. ఏంటి, ఇంత దూరం నుంచి వచ్చినవన్నీ పోలీసుకు పట్టించేస్తావా? చూడు కెనిచి, తన ఫ్యామిలీ వాళ్ళు ఈ పిల్లాడి కోసం కంగారు పడుతూ ఉంటారు కదా.
మమ్మీ ఇలా చూడండి, ఈ రోజు సండే కాబట్టి మన పోలీస్ వాళ్ళని పిలిచి వాళ్ళని విసిగించకూడదు. ఈ ఒక్కరోజే కదా ఉండనివ్వండి. నువ్వు వెళ్ళి మళ్ళీ అక్కడే నిద్రపోతావా? అవును, ఎందుకంటే నాకు వేరెక్కడా నిద్ర పట్టట్లేదు. గుడ్ నైట్ కెనచి. నిన్ను అక్కడ చూస్తూ ఉంటే నువ్వు ఎక్కడ పడిపోతావని నాకు భయం వేస్తూ ఉంటుంది, అందుకని నిద్ర పట్టదు. పడిపోను. ఓకే, ఇప్పుడు నువ్వు పడిపోయే ఛాన్సే లేదు. నేను పడిపోను. హటరీ, నువ్వు ఎందుకు ఇలా చేసావు? నేను ఏం చేశాను? నువ్వు బెడ్ని తడిపా అంటే సూసూ చేసావు, అది నింజా స్టైల్లో. నేనేం చేయను? ఎందుకు అంత కంగారుగా ఉన్నావు కెనచి? నువ్వు అలాగే అడుగుతావు. మా స్కూల్లో ఇచ్చే హోంవర్క్ ని 10 మంది చేసినా అవ్వదు తెలుసా? స్కూలుకి వెళ్తే హోంవర్క్ ఇస్తారు కదా. కానీ మరి ఇంత ఎక్కువ. స్కూల్ గానీ లేకపోతే నేను ఈ పాటికి హాయిగా నిద్రపోతూ ఉండేవాడిని. నీకు హోంవర్క్ మాత్రమే ప్రాబ్లమా, ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా? మా స్కూల్లో ఒకసారి ఉన్నారు, ఆయన చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోలేవా? ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటారు. పిల్లల్ని తిట్టకుండా వాళ్ళకి ప్రేమతో చెప్తేనే వాళ్ళు బాగా చదవగలరని మీ మాస్టర్ కి నేను చెప్తాను కెనచి. ఆయనకి నచ్చ చెప్తే వింటారు కెనచి. కెనిచి, పద బాబు, నువ్వు స్కూల్కి వెళ్ళే టైం అయింది, తొందరగా రా. 8 o'clock అవ్వొస్తుంది. నేను వెంటనే వెళ్ళాలి. మమ్మీ, నేను వెళ్ళొస్తాను. బాబు, మీ ఇంట్లో నింజా అనేవాళ్ళు ఎవరైనా వచ్చారా? మమ్మీ, మన ఇంట్లో నింజా అనేవారు ఎవరైనా వచ్చారా? లేదు, మన ఇంట్లో అలాంటి వాళ్ళని లేరు కదా. ఎందుకు? అయితే ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? నువ్వేం కంగారు పడుకు కెనిచి, వాళ్ళేదో అపార్థం చేసుకుని ఉంటారు. ఏది ఏమైనా మమ్మీ, నా ఫ్రెండ్ గురించి ఎలా అంటే నేను ఊరుకోను అంతే. లేదు లేదు బాబు, మీ ఇంట్లో ఫ్రెండ్ ఎవరైనా వచ్చుంటే మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. నా ఫ్రెండ్ పేరు నింజా హటోరి. కానీ నాకు ఆ పిల్లాడి గురించి కొంచెం వివరాలు చూడండి, ఆ కావాలి. పిల్లాడు ఎప్పుడైనా మా ఇంటికి వస్తుంటాడు. ఈ రోజు ఇక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నాడు. ఎక్కడ? ఇదిగో, కనబడ్డే. అదిగో ఆ రూఫ్ మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు నీ ఫ్రెండ్? తను నిజంగా పైనే ఉన్నాడు, చూడండి. వాడు పిల్లాడా కాక్రోచా? ఎక్కడున్నాడు మీ ఫ్రెండ్? నేను అబద్ధం చెప్పట్లేదు. నాకు పైన ఎవరు కనబట్టం లేదు. నీకెంత ధైర్యం ఒక పోలీసుని వెర్రివాణి చేస్తున్నావు? డింగ్ డింగ్. నువ్వు పోలీస్ ఆయన దగ్గర ఉన్న కన్నం తీసుకున్నావా? ఆయనకున్న కోపానికి ఎవరినైనా కాల్ చేస్తారని. కానీ ఇదొక పెద్ద తప్పు, నువ్వు దీన్ని తిరిగి చేయాలి. సరే, తిరిగిచ్చేయి. మమ్మీ, నేను దీన్ని తిరిగి చేసొస్తా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నావు? అవును సార్. నీ చేతిలో ఏముంది, ఒకసారి నాకు చూపించు. లేదు, ఏం లేదు. ఇటువంటి స్కూల్ తీసుకెళ్తున్నావా? ఈ రోజులో పిల్లలు ఎలా పాడైపోయారు. నేను కూడా దీన్ని తిప్పి చూస్తాను. దీంట్లో ఏ ఆధారం కనిపిస్తుందో. ఇది నిజమైన తుపాకీలా ఉందే. ఇక్కడ పిస్టల్ పేలిన శబ్దం వినిపించింది. అది మీరేమన్నా విన్నారా? నేనే తుపాకీ పేల్చింది. ఇదిగో. పిస్టల్ పేల్చొద్దు, అది నా తుపాకీయే. సార్, మీరు మా ఇంటికి వచ్చారు కదా, అప్పుడు ఆ గన్ మర్చిపోయారు. ఒక పోలీసు వాడిపై ఉండి నీ తుపాకీ నువ్వు జాగ్రత్త చేసుకోలేకపోయావా? నన్ను క్షమించండి. కెన్నిచి, ఈ రోజు నీ వల్ల నేను బతికి బయటపడ్డాను. అది నా బాధ్యతే సార్. నువ్వు నాతో ఎందుకు వస్తున్నావు? ఎవరన్నా? లేదు లేదు, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు సార్. పదా, నువ్వు నన్ను వదిలి వెళ్ళొచ్చుగా. నువ్వు మళ్ళీ ఏదైనా అన్నావా? లేదు లేదు, మిమ్మల్ని ఎందుకంటాను సార్. అదిగో ఆ నీడ ఎవరిది? సార్ ఆగండి, ఇది భూతం కాదు.
ఎలా ఉన్నారు పిల్లలు? ఏమైంది సార్? ఎందుకు అలా భయపడుతున్నారు? ఏమైందో చెప్పండి సార్. వచ్చావా? నువ్వు వెనక్కి వెళ్ళిపోయావనుకున్నానే నేను. సార్ ఏమంటున్నారు? ఇది కొంచెం సీక్రెట్. ఈ రోజు మీరందరూ నాకు కవితలు వినిపించాలి. నేను అసలు చదవనే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? కెనిచి నేనిక్కడ ఉన్నాను. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవెళ్ళు. కిరీచి, నువ్వు లేచి కవిత చెప్పు. సార్ నేను చదవడం మర్చిపోయాను. చదవడం మర్చిపోయావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను చదువుకుని స్కూల్కి రావాలని? కెనిచి చెప్పినట్టు ఈ మాస్టర్ ఎక్కువగా అరుస్తున్నారు, పీక మీద కత్తి పెట్టినట్టు. డింగ్ డింగ్. డింగ్ 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 డింగ్. డింగ్ 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 డింగ్. అరే సార్ చూడ ఎక్కడ ఇరుక్కున్నారు? ఆ భూతం నన్ను చెట్టెక్కించేసింది. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. హఠారి! ఇక చాలా, నువ్వు కిందకొచ్చాయి. సార్కి చూపించు నువ్వు భూతం కాదని. ఇప్పుడే వస్తాను. నేను ఆయనకి బుద్ధి చెప్తున్నాను. రా కెనిచి, ఇప్పుడు అందరి ముందు నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పే. లేదు లేదు, నేను అలా చేయలేను. నేను నిన్ను ఇప్పుడే కదా కలిసాను. అది ఇప్పుడు నీ వంతు. డింగ్ డింగ్. ఏం చేస్తున్నావు హఠారి? నన్ను వదిలిపెట్టు. వదిలు వదిలు వదిలు. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ కి కూడా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. డింగ్ డింగ్.